తెలంగాణలో చూస్తున్నారు కదండి, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పరిపాలనా విధానం కానీ ఆయన చేసిన పథకాలు పనులు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? పథకాలు అన్ని వేస్ట్. అది అసలు వచ్చే వారికి ఉన్న వారికే ఈ డబ్బులు బెడ్రూమ్లు ఇస్తున్నారు. ప్లస్ కన్స్ట్రక్షన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే మునుపు ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మనకి వర్షాకాలం వస్తుంది అంటే మహాసముద్రం అయిపోద్ది, మొత్తం కూడా భాగ్యనగరం అని అంటున్నారు. మరి ఆ మహాసముద్రానికి కట్ట వేయడానికి ఈ హైడ్రా గానీ ఈ డ్రైనేజెస్ క్లీన్ చేపించడం గానీ అని అంటున్నాడు ఆయన. మీరేమంటారు? ఆయనకే వెళ్ళాలి మేడం. అది ఏం కాదు, ఆయన అవుతున్నాయి కదా, ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. పరిపాలన అయితే బాగాలేదు. ఆయన ఇచ్చే పథకాలు అనేవి కరెక్ట్ గా లేవంటారా? మరి హైదరాబాద్ లో బిజినెస్ అంత అన్ఎంప్లాయీస్ కి వీళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న జాబ్ హోల్డర్స్, వాళ్ళందరూ జాబ్లన్నీ పోయి రోడ్ల మీద ఉంటున్నారు. వచ్చాక ఎందుకంటే బిజినెస్ లేదు, కన్స్ట్రక్షన్ బిజినెస్ లేదు మెయిన్. ఫ్రీ దానివల్ల పథకాలు అంటే ఏది ఫ్రీగా ఇస్తే బాగుంటుంది? ఏది మేడం, ఫ్రీ పథకాలు, ఫ్రీ బస్ అనేది అవసరం లేదు అసలు. ఫ్రీ బస్సెస్ కాకుండా ఫ్రీగా ఇవ్వాలి అంటే ఏం ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అంటారు? ఏం ఫ్రీగా అంటే డబ్బులు అయితే ఫ్రీ ఇవ్వడు, అది ఎట్లనే ఇవ్వడు, ఆయనకే లేవు అంటున్నాడు అంతే మేడం. మరి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నేనే అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది, మీకు పథకాలు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, అంతా ఊడ్చుకోవట్టుకోబోయిండు కేసీఆర్ అంటారు. మరి మీరేమంటారు? ముందు చెప్పారు కదా అన్ని ఇస్తానని చెప్పి, ఇప్పుడు డబ్బులు లేవంటే ఏదో మేడం, అది అంతే కదా. ముందు ఎందుకు చెప్పాలి? అదే కంటిన్యూ కేసీఆర్ చేసింది కంటిన్యూ చేస్తే ఇప్పుడు అంత కరెక్ట్ అన్ని రంగాల్లో అన్ని బాగుంటుండే, డెవలప్మెంట్ ఉంటుండే.